మనకు ఈ నుదురు భ్రూమధ్యమని పేరు. కుడికంటి యందు ఆత్మజ్యోతి ప్రకాశిస్తా ఉంది. ఎడమ కంటి యందు జీవాత్మజ్యోతి ప్రకాశిస్తా ఉంది. ఈ ఆత్మజ్యోతి కుడికంటి యందు, జీవాత్మజ్యోతి ఎడమ కంటి యందు వెలుగునిస్తూ ఉండడం చేతనే మనకు ఇంత ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచము ఆ చిన్న కంటిలో కనపడతా ఉంది. మనం ఒక పెద్ద లైట్ వేస్తే కూడా కొంత దూరమే కనపడుతుంది. కానీ భగవంతుడు మన కంట్లో పెట్టిన లైటు వీటి నుంచి సూర్యుడిని చూస్తున్నాం, వీటి నుంచి చంద్రుణ్ణి చూస్తున్నాం, వీటి నుంచి నక్షత్రాలను చూస్తున్నాం, మేఘమండలాలను చూస్తున్నాం, పర్వతాలను చూస్తున్నాం, ఆకాశాన్ని అంతటిని తల తిప్పి చూస్తే ఒక రౌండ్ ప్రపంచాన్ని అంతటిని చూస్తున్నాం. ఇంతటి వెలుగు ఈ కంటిలో అది ఒక దీపముతో సమానమైంది కాదు, ఒక లైటుతో సమానమైంది కాదు. అది పరమాత్ముడు ప్రతిష్ఠించినటువంటి ఆత్మజ్యోతి అది. కానీ ఈ రహస్యాన్ని ఎవడైనా తెలుసుకుంటున్నాడా అంటే తెలుసుకోవడం లేదు. ఈ జ్యోతి నేత్రములయందు మేలుకొని ఉన్నప్పుడు మాత్రమే రెప్పలను పైకెత్తి ప్రపంచాన్ని చూపిస్తుంది. నిదుర వచ్చినప్పుడు ఆ రెప్పలను మూత వేపించి లైట్ ఆఫ్ చేస్తూ ఉంది. మనం పడుకునేటప్పుడు బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఎలా పడుకుంటామో అలాగా జీవాత్మ విశ్రాంతిలోకి వెళ్ళేటప్పుడు ఈ లైట్లను ఆఫ్ చేసి నిద్రలోకి వెళుతూ ఉంది. అటువంటి ఆత్మ జీవాత్మ జ్యోతుల రెండింటిని గురువు యొక్క ఉపదేశమును, గురువాక్యాన్ని మనస్సున ధరించి పద్మాసనములో నిటారుగా కూర్చోవాలి. నడుము వంకర లేకుండా వీపు స్టడీగా కూర్చోవాలి. దృష్టిని, ప్రపంచాన్ని చూస్తున్నటువంటి దృష్టిని, ఇదిగో మనం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో దానికి భ్రూమధ్యమని పేరు. భ్రూమధ్యము అనగా భగవంతుడు ఉన్నటువంటి ప్రదేశం. దీనికి లలాటము అని కూడా పేరు, శృంగాటకము అని కూడా పేరు, త్రికూటస్థానము అని పేరు, నీలతోయద మధ్యస్థానము అని కూడా దానికి పేరు. కాబట్టి నుదురు, లలాటము, శృంగాటకము, త్రికూటము, ముయ్యేటి సంగము, ఇన్ని పేరులున్నాయి ఈ భ్రూమధ్యమునకు. పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని యోగీశ్వరులందరూ ఆ భ్రూమధ్యములో దర్శిస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు కనుకనే, అందుకని దృష్టిని భ్రూమధ్యమునందు నిలుపాలి. దృష్టిని భ్రూమధ్యమందు నిలిపి గురువు ఉపదేశించినటువంటి మంత్రాన్ని మరుపు లేకుండా స్మరణ చెయ్యాలి.